హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరడాహం. సమ్మర్ కదా, బాగా ఇంట్లో వేడిగా ఉందనేసి నైట్ డిన్నర్ కూడా ఎర్లీగానే ప్రిపేర్ చేశానన్నమాట. ఇంకా 1 వీక్ నుంచి అట్లానే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ దగ్గర హీట్ అయితే అసలు భరించలేకపోతున్నాను అనమాట. ఇంకా అందుకని ఎర్లీగానే వంట చేసేసి డాబా మీదకి వచ్చేసాను. ఈవినింగే బట్టలు వాషింగ్ వేసి ఇంకా డాబా మీద ఆరేసాను అనమాట. ఇంకా సమ్మర్ కదా, త్వరగానే డ్రై అవుతాయనేసి సరే ఈలోపు బట్టలు ఒకేలా ఎండితే తీసుకొని మడత పెట్టేసి కిందకి రావచ్చు అనేసి డాబా మీదకి వచ్చాను. మా చిన్ననేమో ఇంకా నేను కూడా వస్తాను మమ్మీ అనేసి డాబా మీదకి వచ్చాను అనమాట. అప్పటిదాకా టీవీ అది హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, హెడ్ ఫోన్స్ మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అవి వింటున్నాడు అనమాట. ఇంకా నేను డాబా మీదకి వస్తున్నానని తెలిసి నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాడనమాట. వచ్చి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. మమ్మీ నేను వీడియో షూట్ చేస్తాను, నీ వరకు నువ్వు చూసుకో అని అంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మొత్తం డస్ట్ అంతా పడుతుందనమాట. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ పర్సెంట్ బట్టలు ఏమీ వేయట్లేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పట్టాలు కూడా కట్టలేదు కదా. ఇంకా డస్ట్ అంతా పడితే మళ్ళీ మన డ్రెస్లే కదా అన్నీ ఖరాబ్ అయ్యాయి అనేసి ఇంకా ఈవినింగే నా వీలుని బట్టి ఈవినింగ్ టైంలోనే వాషింగ్ వేసి డాబా మీద ఆరేసి డిన్నర్ అయిన తర్వాత ఒకసారి మడత పెట్టేసి కిందకి వెళ్తాను. లేదంటే డిన్నర్కి ముందే ఒక్కోసారి బట్టలు మడత పెట్టేసి కిందకి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మేము షోరూమ్కి అయితే వెళ్తున్నాము. అంటే ఒక ఐటెం తీసుకుందామనేసి అనుకొని వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ 10 కల్లా రెడీ అయిపోయి ఇంకా షోరూమ్కి అయితే వచ్చేసాము. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ముందుగానే ఎర్లీగానే లేస్తాను. లేవగానే టిఫిను ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్తాను అనమాట. బయటికి వెళ్ళే విషయంలో మాత్రం నేను ఫుడ్ అయితే ముందు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. లేట్ అయినా కూడా రాగానే తినేయచ్చు అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా వచ్చేసాము షోరూమ్కి. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది భలే సర్కిల్ షేప్లో ఉంది కదా, ఇది 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారనమాట దీనికి. ఇంకా అదే మీకు వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మేము ఒక ఐటమ్ అనుకుంటే అసలు మా నాన్ననేమో ఇంకా ఎట్లాగో ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాం కదా, 2 ఐటమ్స్ ఒకేసారి తీసుకుంటే ఇంకా పనిలో పని అయిపోతుంది అనేసి 2 ఐటమ్స్ కూడా తీసుకున్నారు. తీసుకొని ఇంకా క్యాష్ కూడా పే చేసి అక్కడ కూర్చున్నాను అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు తీసుకెళ్తే నెక్స్ట్ డే రోజు ఇన్స్టాలేషన్ ఉంటుంది మేడం అని చెప్పారు. సరే ఇంకా మనం ఎట్లాగో వచ్చాం కదా, మనమే తీసుకెళ్తే కొంచెం కేర్గా తీసుకోవచ్చు అనేసి ఇంకా మా నాని అయితే ఊబర్ ఆటో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా అసలు టైం అయితే 1:30 దాటింది. ఎండ అయితే విపరీతమైన ఎండ. ఆ రోజు బుధవారము 43 ఏమో ఉంది టెంపరేచర్ అయితే బయట. అసలు వచ్చేటప్పుడే ఆ 2 వీలర్ మీద వచ్చేటప్పుడే అసలు తట్టుకోలేకపోయాను అనమాట నేనైతే. ఇంకా పాపం మా చిన్న కూడా వాడు ఇంకా ఫ్రంట్లో కూర్చుంటాడు కదా, ఇంకా క్యాపు స్పెట్స్ ఇంకా వైట్ కుర్తా పైజామా వేసాను, కాటన్ డ్రెస్సే వేసాను అనమాట. ఎందుకంటే సమ్మర్లో కాటన్ వేసుకుంటేనే కూల్గా ఉంటుంది కదా బాడీకి అనేసి కాటన్ డ్రెస్సే వేసాను. ఇంకా అవన్నీ తీసుకొని ప్యాక్ అయిన తర్వాత ఇంకా ఊబర్ ఆటోలో అంటే షోరూమ్ వాళ్ళే పెట్టేశారు. వాళ్ళకి అంతో ఛార్జీ ఇస్తాం కదా, వాళ్ళే పెట్టేశారనమాట. మా నాన్ననేమో ఇంకా ముందు వెళ్తున్నారు, 2 వీలర్ మీద వెళ్తున్నారు కదా. పాపం చాలా బాధ అనిపించింది నాకు. అప్పుడు 1:30 కూడా దాటింది కదా, ఎండ వడగాలి అయితే బాగా వస్తుందన్నమాట. బండి తీసుకురాకుండా ఉంటే అందరం కలిసి ఆటోకి వెళ్ళే వాళ్ళం అనిపించింది. ఆటోలో కూర్చున్నానే కానీ మనసంతా తన మీదే ఉందన్నమాట. ఇంకా ఏం చేస్తాం, మరి తప్పదు కదా. ఇంటికైతే వచ్చేసాం. ముందుగా అయితే కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాం అనమాట. మా మా నాని అయితే పాపం మా నాని 2 వీలర్ మీద వచ్చాడు కదా, ఎండ వేడి తట్టుకోలేక అసలుకి రాగానే కాళ్ళు చేతులు వాష్ చేసుకొని ఇంకా బెడ్రూమ్కి వచ్చి ఏసీ ఆన్ చేశాడు అనమాట. ఏసీ ఆన్ చేసి మా నాన్న ఇద్దరు కూడా ఉన్నారు. నేను తీసుకున్న 2 ఐటమ్స్ అయితే ఇంకా అవే. అన్బాక్సింగ్ చేయలేదు. గురువారం కానీ శుక్రవారం కానీ అన్బాక్సింగ్ చేస్తాం అనమాట. ఇంకా నేను బెడ్రూమ్కి వచ్చి చూస్తున్నాను, వాళ్ళు ఏసీ ఆన్ చేసుకొని ఉన్నారు. లంచ్ అయితే చేయలేదు, లంచ్ పెట్టాలని అడుగుతున్నాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత లంచ్ అంతా తిన్న తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వచ్చేసాం అనమాట. మా నాని వర్క్ ఉండి ఒక చోటుకి వెళ్ళాడు. ఇంకా ఇంట్లో చాలా వేడిగా ఉందనేసి సరే ఎట్లాగో ఫ్రూట్స్ తీసుకురావాలి, బుధవారం మార్కెట్ ఉంటుంది, బుధవారం మార్కెట్లో బనానా మ్యాంగోస్ ఏమన్నా దొరికితే ఫ్రూట్స్ తీసుకొద్దామని
నేను చిన్న అయితే వెళ్ళాము. తీసుకుని వచ్చామన్నమాట. తీసుకుని వచ్చి సరే చెరువు దగ్గర పార్కింగ్ ఏరియా ఉంది కదా, సారీ అండి, పార్కింగ్ ఏరియా కాదు, వాకింగ్ ఏరియా ఉంది కదా, సరే అటునుంచి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొద్దిసేపు అయినా రిలాక్స్గా ఉంటుందనేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని నేనైతే ఇద్దరు నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి కానీ బయట ఎంత చల్లగా ఉందో. ఇంట్లో దానికి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. మళ్ళీ డాబా మీదకి వెళ్తే మళ్ళీ మంచి గాలి వస్తుంది. అసలు ఇంట్లోనే వేడి అయితే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఈ 1 మంత్ ఎలా గడుస్తుందో ఏమో అదే భయం అవుతుందన్నమాట. మిడ్ సమ్మర్ మే అంటే ఇంకా మంచి గట్టిగా కొడతాయి ఎండలు అయితే. ఈ 1 మంత్ తట్టుకోవాలి, తప్పదు కదా. ఇంకా చిన్నునేమో వెళ్దామా మమ్మీ అని అంటున్నాడు. అంటే ఎందుకులే నాన్న, కొద్దిసేపైనా డాడీ వచ్చేలోపు కొద్దిసేపు ఇక్కడే ఉండేసి వెళ్దాంలే అంటే, నేను బయటకు వచ్చేటప్పుడే రైస్ ఒకటి పెట్టేసాను అనమాట. కర్రీ ఉంది, బీరకాయ కర్రీ చేశాను, దోసకాయ ములక్కాడ టమాటా చేశాను అనమాట. ఇంకా 2 కర్రీస్ ఉన్నాయి. ఇంకా ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట. రైస్ కూడా పెట్టేసి ఈవినింగ్ అంటే ఏం కాదు, 7:30 అయిందిలేండి బయటకు వచ్చేసరికి. నాని నాకు ఒక చిన్న వర్క్ ఉంది, ఇంకా చూసుకొని వస్తాను అంటే, సరే మేము కూడా కొంచెం వాకింగ్ అట్లా వెళ్తామంటే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళాడనమాట. ఇక చూశారు కదా, మా దగ్గరలో ఉన్నటువంటి చెరువులో వాటర్ కూడా చాలా తగ్గిపోయినాయి. సమ్మర్ కదా, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో. అసలు వాటర్ అయితే చాలా తగ్గిపోయినాయి. చూస్తే అసలుకి సర్ప్రైజ్ అనమాట. ఫుల్గా ఉన్నప్పుడు చెరువు అయితే చూడడానికే భయం వేసేది. ఇప్పుడు వాటర్ తగ్గేసరికి చూస్తే ఇంతేనా అనిపించింది అనమాట. ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట. కొద్దిగా స్టెప్స్ ఉంటాయి కదా చెరువు దగ్గర, అంటే చెరువు లోపలికి దిగేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మొత్తం చీకటిగా ఉంది. ఇంకా చెరువుకి అటు సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇంకా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఆ లైట్లో చూడండి భలేగా ఉంది అసలుకి. మా చిన్ననేమో మొబైల్లో ఏదో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు అనమాట. ఇంకా అదే చెప్తున్నాను అనమాట, మమ్మీ నువ్వు నేర్చుకుంటావంటే, వదిలే నాన్న ఇంకా నువ్వు నేర్చుకో అని చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మమ్మీ నువ్వు నేర్చుకోకపోయినా ఒకసారి వినా అని చెప్తున్నాడు అనమాట. అది మీకు కూడా చూపిస్తున్నాడు చూడండి, కనిపించిందో లేదో. ఇక చెరువు చూడండి, మొత్తం చెరువు వ్యూ అయితే ఇది. ఇంకా ఇది మేడే ఫస్ట్ తీసిన వీడియో షూట్. సరే వెళ్దాంలే, ఇంకా మా చిన్ను అన్నాడు లేట్ అవుతుందిగా మమ్మీ, అప్పటికి 8 అయింది టైము, ఇంకా లేట్ అవుతుందా మమ్మీ, మళ్ళీ డాడీ కూడా ఫోన్ చేస్తాడమ్మా, వెళ్దామనేసి అంటున్నాడు అనమాట. సరేలే ఇంకా బయలుదేరదాం, ఈలోపు డాడీ కూడా మనకి ఎదురొస్తాడేమో అని చెప్తున్నాను అనమాట. కానీ అక్కడ కూర్చున్న కొద్దిసేపు అయినా భలే హాయిగా అనిపించిందండి. ఎట్లయినా వాటర్ ఉన్న చోట చల్లదనం ఉంటుంది కదా. నైట్ పార్క్ నుండి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి గిన్నెలన్నీ షింక్లో వేసాను. ఇంకా ఫస్ట్ వాకిలి చల్లి చెట్లకు నీళ్ళు పట్టి పని అయిపోతుంది అనేసి బోర్ ఆన్ చేశాను అనమాట. బోర్ ఆన్ చేయడమే అసలు కెపాసిటరు ఇట్లా కొంచెం టాప్ మన సౌండ్ వచ్చి బర్న్ అయిపోయింది. ఇంకా ఆ పైప్ అక్కడే పడేసి వచ్చి చూసాను అనమాట. చూసేసరికి ఏముంది, ఇంకా అసలు మా పొగలాగా వచ్చేస్తుంది బాగా. నాకైతే అసలు ఒక్క క్షణం మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లోనే మా నాని లేడు. ఇంకా అసలు భయంతో కాలు చేతులు అయితే వణిపోయాయి. కరెంట్తో పని కదా ఏదైనా. ఇంకా అసలు బాగా భయం వేసిందనమాట. ఇంకా ఇమీడియట్గా తులసి కోటలో ఒక చిన్న కర్ర లాంటిది ఉంటే ఆ కర్ర తీసుకొని ఇంకా బోర్ స్విచ్ ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు నాకు మనసు కుదుటపడింది. లేదంటే అసలు కాలు చేతులు అయితే షివరింగ్ వచ్చేసాయి ఆ భయానికి, అట్లా పోగొస్తుంటే. ఇంకా మా చిన్ను అయితే భయపడి పాపం దూరంగా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా నాన్న కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చేసారు. వచ్చి ఎలక్ట్రీషియన్కి కాల్ చేశారనమాట. అయితే రేపు మార్నింగ్ వస్తా అని చెప్పాడు అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ వస్తాడేమని ఎదురు చూస్తున్నాను. మా నాని అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తే తను వెళ్ళిపోయారనమాట. వెళ్ళేటప్పుడు చెప్పారు మార్నింగ్ వస్తా అని చెప్పాడు. వచ్చిన తర్వాత కెపాసిటర్ కొత్తదేమని చెప్పాను, అది తీసుకొస్తే వేయించని చెప్పాడు. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. సరే ఇంకా వాటర్ ఉన్నంత వరకైనా వాషింగ్ వేద్దామని ఆన్ చేశాను అనమాట. మొన్న నైట్ వేసిన బోర్ అనమాట.
ఇంకా నిన్న బట్టలు వేయలేదు, నిన్న షాపింగ్ కట్టి వెళ్ళాం కదా, వేయలేదనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వేసాను. మా చిన్నోనేమో మొబైల్ ఏదో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. ఇంకా నేను సండే రోజు పల్లీలు తీసుకొచ్చాను, పచ్చి పల్లీలు. వాటిని ఉడకబెట్టడానికి కూడా నాకు టైం లేదనమాట. ఇంకా అటు ఇటు వెళ్ళడం వలన అసలు వాటిని ఉడకబెట్టడానికి కుదరలేదు. సరే ఇంకా బాగా డ్రై అయిపోయినాయి. ఇంకా వాటిని కొట్టేసి పల్లీ చట్నీ చేయడానికైనా యూజ్ అవుతుందనేసి పల్లీలు అయితే సగం కొట్టేసాను అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఈ వీడియోని మరింత ముందు తీసుకెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.